దేవునికి మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. ఎలాగూ ప్రమాణము చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికియుండిరు గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాట ఏమనగా, యూదా దేశమును ఆసారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రవక్త వచ్చి చెబుతూ ఉన్నాడు ఏమనగా, మీరు మీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయనను సేవించిన ఎడల ఆయన ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటాడు. ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తారని చెప్పినప్పుడు యూదా ప్రజలందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని ఆరాధించారు. ఆసారాజు దేవుని సంధిలో భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక దేవుని యొక్క ప్రత్యక్షత వారికి దొరికింది. వారు తంబురలతో, నాళములతో, తాళములతో ఎంతో సంతోషముగా దేవుని ఆరాధిస్తూ ఉండగా పూర్ణ ఆత్మతో దేవుని ప్రత్యక్షత వారికి దొరికినప్పుడు దేవుని వాక్కు అక్కడ ప్రత్యక్షమైంది గనుక వారికి చుట్టుపక్కల ఉన్న దేశముల నుండి నెమ్మది కలిగింది. యుద్ధములు లేకుండా నెమ్మది కలిగిన దేశముగా ఉన్నది. ప్రియులారా, కారణం ఏమిటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనని సంపూర్ణమైన విధేయతతో సేవించారు గనుక. ఈనాడు చాలామంది పరిస్థితుల్లో పైకి నవ్వుతూ ఉంటున్నారు కానీ వారి జీవితాల్లో నెమ్మది లేదండి, సమాధానము లేదు. గనుక దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇంటిలో సమాధానం ఉండటం లేదు, దేశములో సమాధానం ఉండటం లేదు. కారణం ఏమిటంటే దేవుని పక్కన పెట్టి వారి సొంత ఆలోచనతో, సొంత తలంపులతో, సొంత మార్గాల వైపు వెళుతున్నారు గనుక దేవుని యొక్క కనికరము ప్రజల మీదకి రావటం లేదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. పూర్ణ మనసుతో ఆయన అంగీకరించగలిగితే నెమ్మది కలిగిన జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఈ లోకములో ధనవంతులైన వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఎంత ఉన్నా శాంతి సమాధానం ఉండటం లేదు. ప్రియులారా, గనుక ప్రభును కలిగి ఉంటే నెమ్మది. ఆ సత్యాన్ని గుర్తించి ప్రభు కొరకు బ్రతికే వారిగా మారాలని, నెమ్మది కలిగిన జీవితం, నెమ్మది కలిగిన కుటుంబము ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అటువంటి జీవితము కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. ఈ దినాన మా జీవితంలో నెమ్మది కావాలంటే మీ సన్నిధిలో మేము ఎలా బ్రతకాలో మాకు బోధించారు. అవును ప్రభా, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నిన్ను వెదికి సేవించిన ఎడల మీరు నెమ్మదిస్తారని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం పొందుకుని మీ కొరకు బ్రతుకు వారిగా మీ సన్నిధిలో సాక్షి ఉండటానికి కృపనివ్వండి. ఎంతోమంది సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్నారు. ఈ వాక్యం ఏంటంటే అనేక మంది బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు ఆర్థిక సమస్యల్లో. వారికి నీ నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.